అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'మరో మార్గం'. రచించిన వారు జయా గారు. కథలోనికి వస్తే బయట జోరుగా వర్షం కురుస్తుంది. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. వృద్ధాశ్రమంలోని పెద్దలంతా ఒకే దగ్గర కూర్చుని వేడివేడిగా వంట మనిషి తెచ్చిన పకోడీలు తింటూ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. వారు ఆనందంగా ఉన్నారో, ఉన్నట్లుగా నటిస్తున్నారో, ఆదుర్దాగా ఉన్నారో కానీ ఏ భావన బయటకు కనిపించటం లేదు. అందరి కళ్ళు మళ్ళీ మళ్ళీ గేటు వైపు చూస్తున్నాయి. ఆ రోజు ఆదివారం కావటమే అందుకు కారణం. తమ తమ కుటుంబ సభ్యులు వాళ్ళను చూడటానికి వస్తారు. వస్తూ వస్తూ వాళ్ళ మనవలను మనవరాళ్లను తీసుకుని వస్తారు. వాళ్లతో కాసేపు ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. తమ కొడుకులను కానీ బిడ్డలను కానీ, ఎవరూ లేకపోతే గార్డియన్లుగా ఉన్నవారిని కానీ కలుసుకుంటారు. వారితో వారి మనసులోని బాధను వారు ఉన్న కాసేపట్లో చెప్పుకొని మానసికంగా తృప్తిపడతారు. కానీ పొద్దున్నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది. మన వాళ్ళు వస్తారా రారా అని అందరి మనసుల్లో బాధ, ఆదుర్ద తొంగి చూస్తుంది. ఒక్కో నిమిషం సమయం గడిచిన కొద్దీ కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. ఎవరికి వారు వాటిని కనిపించనీయకుండా చేయటానికి తెగ ఆరాటపడుతున్నారు. అది మరో మార్గం. వృద్ధాశ్రమం. అక్కడ దాదాపుగా 100 మంది దాకా వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎదుగు బొదుగు లేనివాళ్ళు మాత్రం కాదు. అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల వాళ్లే. భర్త లేని భార్యలు, భార్యలు లేని భర్తలు, సంతానం లేని దంపతులు, విధి లేని పరిస్థితుల్లో వారికంటూ ఎవరూ లేక ఇక్కడైతే నలుగురితో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆశ్రమం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కష్టపడి ఉంటున్న వాళ్ళెవరూ లేరు. విధి లేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లే అందరూ. మొదట ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఒకరికి ఒకరం అన్నచందంగా ఉంటున్నారందరూ. ఆ రోజు ఆదివారం కావటంతో సాయంకాలం తమ వాళ్ళు వస్తారనే ఆనందం ఒకవైపు, వర్షం వల్ల ఎక్కడా రాకుండా పోతారోననే భయం ఒకవైపు అందరిలో కనిపిస్తూనే ఉంది. ఎవరికి వారు మనసుకు తోచింది మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అందులో ఆఖరి వరుసలో సోఫాలో వెనక్కు ఆనుకుని కూర్చున్న పెద్దావిడ వరలక్ష్మి. వయసు 78 సంవత్సరాలు. సరిగ్గా వినలేదు, నడవలేదు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మాటలు స్పష్టంగా మాట్లాడటం రాదు. తనకున్న ఒక్కగానొక్క కొడుకు 6 నెలల క్రితం మరో మార్గం వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళాడు. తను మనసులోనే మదనపడుతుంది. ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఎంత ప్రేమగా పెంచింది. కొడుకు పుట్టిన 2 సంవత్సరాలకే భర్తను కోల్పోయింది వరలక్ష్మి. అప్పటి నుండి వాడే ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసింది. మంచి చదువులు చెప్పించింది. దాయాదుల దాడి నుండి తనను తాను కాపాడుకుంటూ కొడుకుపై ఎవరి కన్ను పడకుండా పెంచింది. భర్త చనిపోయాక అతని ఉద్యోగం తనకు ఇస్తే ఎలాంటి అనుభవం లేకపోయినా పని నేర్చుకుని భర్త స్థానంలో తన పేరును నిలుపుకుంది. చిన్న వయసే కదా, 25 సంవత్సరాలు కూడా లేవు. మరో పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ తనకు అలాంటి ఆలోచనే లేదని, మరోసారి తన వద్ద అలాంటి ప్రస్తావన తీసుకురావద్దని తెగేసి చెప్పింది. మనసును రాయిగా చేసుకుని జీవించింది. కొడుకు కోసం, వాడి భవిష్యత్తు కోసం తను శ్వాసించింది. ఆస్తి అంతస్తులు సమకూర్చి మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి చేసింది. ఇప్పుడు వారికి 2 పిల్లలు. వాళ్లతో ఆడుకోవాలని, మంచి మంచి కథలు చెప్పాలని, నానమ్మ నానమ్మ అంటూ వాళ్ళు తన చుట్టూ తిరగాలని, బొంగమూతి పెట్టుకుని అలిగితే తానే ఓదార్చి అడిగినవన్నీ కొనివ్వాలని ఎన్నో కోరికలు మనసులోనే పెట్టేసుకుంది. ఏనాడు తను కలలో కూడా వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుందని, తన జీవిత చరమాంకంలో ముక్కు ముఖం తెలియని ప్రదేశంలో ఉండాల్సి వస్తుందని ఊహకైనా అందని విషయం. అనుకోకుండా ఒకరోజు బీపీ ఎక్కువైంది. ఆ రోజు కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు. కుర్చీలో కూర్చున్న దాన్ని కూర్చున్నట్లే కింద పడిపోవటమే గుర్తుంది. ఆ తరువాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఉంది. మూతి వంకరగా పోవటం, మాట్లాడదామంటే మాట పెరగకపోవటం వల్ల ఇక ముందు మాటలు స్పష్టంగా రావని, నడవటం చాలా కష్టమని, ఆమెను ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలని డాక్టర్ తన కొడుకుతో చెప్పటం తను విన్నది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. తన బాగోగులు చూడటానికి ఇబ్బంది అవుతుంది అని నచ్చచెప్పి ఇక్కడ
మరో మార్గం వృద్ధాశ్రమంలో తన స్నేహితుడి తల్లి కూడా అక్కడే ఉంది అని నచ్చచెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. ఇదేనా నేను కోరుకున్న జీవితం? ఈ స్థితిలో కన్న కొడుకు దగ్గర లేకపోవటం ఇంత బాధగా ఉంటుందని అనుకోలేదు. ఒంటరి మహిళకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో, అందరి చూపులు తప్పించుకొని మౌనంగా ఎదగాలంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చిందో కొడుకుకు తెలియదా? వాళ్ళది నిజమే. వాడు ఆఫీస్కు వెళ్ళినప్పుడు తనకేమన్నా అయితే కష్టం కదా. వాడు తట్టుకోగలడా? అయితే ఎవరినైనా మనిషిని పెట్టి చేయించాల్సింది కదా. డబ్బుకేమైనా కొదవా కాదు కదా. వృద్ధాశ్రమంలో వదిలితే వాడిని వదిలిన ఈ కన్నపేగు ఎంతలా విలవిలలాడుతుంది. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి అని పరధ్యానం ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంది వరలక్ష్మి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్లు, ఏమండోయ్ వరలక్ష్మి గారు, ఇంకా మీ కొడుకు వచ్చినట్లు లేదు అంది 80 సంవత్సరాల సత్యమ్మ. ఇంకా రాలేదమ్మా, వర్షం పడుతుంది కదా, అందువల్లే రాలేదేమో, లేకపోతే వచ్చేవాడే అంది వరలక్ష్మి. అంతేలేండి, మనం మన పిల్లలను వెనకేసుకుని రావాలి. లేదంటే మరో వారం వాళ్ళు రాకపోవచ్చు, లేదంటే శాశ్వతంగా మనల్ని మర్చిపోవచ్చు అన్నాడు అక్కడే మంచంపై కూర్చున్న 61 ఏళ్ల లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు అలా నిష్ఠూరంగా మాట్లాడతారేంటి అంది వరలక్ష్మి. ఇందులో నిష్ఠూరం అనే విషయం ఏమీ లేదమ్మా, అనుభవంతో చెప్తున్నా. నా విషయమే తీసుకోండి. నేను ఎంతో కష్టపడి ఆస్తులు కూడబెట్టాను, పిల్లలందరి పెళ్ళిళ్ళు చేశాను. నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరని అనుకునేవాణ్ణి. ఉన్నట్టుండి ఒకరోజు ఒళ్ళంతా వాపులు వచ్చాయి. లేవటం, పనులు చేసుకోవటం సాధ్యం కాలేదు. డాక్టర్ ఇది బోధవ్యాధి, తగ్గేట్లు లేదు అన్నారు. నా కుటుంబ సభ్యులు వచ్చి చూశారు, ముఖం తిప్పుకున్నారు. అంతవరకు నేనంటే గౌరవం చూపించే నా కోడళ్ళు నాకెక్కడ సేవ చేయవలసి వస్తుందోనని తప్పుకు తిరుగుతున్నారు. నా భార్య ఉంటేనన్నా నన్ను చూసుకునేదేమో, కానీ అది నన్ను వదిలి నాకంటే ముందే వెళ్ళిపోయింది. నా దర్జా దర్పం అన్నీ నా వ్యాధి రావటంతోటే మాయమయ్యాయి. మనం ఒక్క నిమిషంలో కోటీశ్వరం కావచ్చు, మరు నిమిషంలో బిచ్చగాళ్ళమైపోవచ్చు, కానీ జీవితం అనేది ఎవరి కోసమూ ఆగదు కదా. అందుకే నా పిల్లలకు భారంగా ఉండదలుచుకోలేదు. 3 సంవత్సరాలుగా ఇక్కడే ఇదే గదిలో నా జీవితం అన్నాడు లక్ష్మయ్య. మరో పక్క చివరగా ఆసనం వేసుకుని టేప్ రికార్డర్లో పాటలు వింటున్న సుశీలమ్మ. వీరి మాటలకు టేప్ రికార్డరు ఆపేసి చేతితో తిప్పుతున్న జపమాలను పక్కనే ఉన్న డబ్బాలో వేసి ఇలా అంటుంది, మీరు ఏం కోల్పోయారని బాధపడుతున్నారు? మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం ఏమైనా తెచ్చామా తీసుకుని పోవటానికి? ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఒకే కుటుంబంలాగా ఉన్నాము, రేపు శ్మశానంలోకి జారుకుంటాము, అంతే కదా. మనం పోయాక మన వాళ్ళు వచ్చి పిడికెడు మట్టి వేస్తారో లేదో తెలియదు. వాళ్ళు వస్తే మన ఆత్మ శాంతిస్తుంది, లేదంటే ఈ ఆశ్రమంలో వస్తువు రూపంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాం. ఇదిగో ఈ టేప్ రికార్డర్ లక్ష్మి అనే ఆమెది, ఆ వాల్ క్లాక్ కూడా ఆమెదే. వాటిని చూసినప్పుడు ఆమె గుర్తొస్తుంది. పోయిన సంవత్సరం ఆమె మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోతే ఆశ్రమం నిర్వాహకులు అంత్యక్రియలు నిర్వహించారు. తరువాత కూడా ఎవరూ ఆమె కోసం రాలేదు. ఇప్పుడు ఆమె లేదు. ఆమె గుర్తుగా ఆ టేప్ రికార్డర్, గడియారం మిగిలాయి. ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది, నాకిక్కడ ఉండాలని ఇష్టం లేదు, అయినా ముసలితనం వచ్చాక ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, అందుకే ఉంటున్నాను అనేది. నాకు నవలలు చదవటం అన్నా, ఆధ్యాత్మిక పురాణ గ్రంథాలు చదవటం అన్నా చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఉన్న పుస్తకాలు చదువుతూ తీరిక లేకుండా మనసు పిల్లలపైకి మళ్ళకుండా ఉంటూ మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకుంటున్నాను అంది మరో మహిళ శాంతమ్మ. మధ్యలోని కేశవయ్య అనే వృద్ధుడు కల్పించుకుని, ఇప్పుడు మనం ఈ కాస్తన్నా జీవితం అనుభవించి చివరి దశలో ప్రశాంతత కోసం వెతుకుతున్నాం. కానీ పుట్టగానే పసిపిల్లలను చెత్త కుప్పలో పడేసి చేతులు దులుపుకొని ఏమీ ఎరుగనట్లు కొత్త జీవితం మొదలు పెడతారే కొందరు కిరాతకులు. అలా అనాథలైపోయిన పసివాళ్ల పరిస్థితి ఏంటి? మనకు ఆర్థిక స్తోమత బాగానే ఉంది, ఎంతో కొంత జీవితాన్ని అనుభవించాము. ఎక్కడెక్కడి వాళ్ళేమో ఇక్కడ సొంత వాళ్ళ కన్నా ఆత్మీయులుగా ఉంటున్నాము. మనలో ఎవరికి ఏమీ జరిగినా మన హృదయాలు తల్లడిల్లుతాయి అన్నాడు కేశవయ్య. అయితే ఏమంటారు? మన వాళ్ళు రాకపోయినా ఆలోచించవద్దనా మీ ఉద్దేశం అంది సత్యమ్మ.
ఎక్కువ బెంగపడవద్దు. ఆదుర్దా పడినంత మాత్రాన మన జీవితాలు అప్పుడే తారుమారైపోవు కదా. ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నాను అంతే అన్నాడు. కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వరలక్ష్మి గారు గొంతు సవరించుకుంటూ ఏదో మాట్లాడింది. అందరూ ఆశ్చర్యపోయారు. మీకు మీకు ఇలాంటి ఆలోచన అన్నారందరూ. ఏం రాకూడదా? ఈరోజో రేపో పోతుంది. ఈమె ఏం చేయగలదనా మీ ఉద్దేశం? అంది. అది కాదు అని మళ్ళీ తమాయించుకుని మీరన్నది నిజమే అనుకుని సంతోషంగా చప్పట్లు కొట్టారు. అంతలోనే నిర్వాహకులు వచ్చి సార్, ఈరోజు మీ వాళ్ళు వచ్చేటట్లుగా లేరు. చాలా చీకటైంది. రూంలోకి పదండి అన్నారు. భారమైన హృదయంతో అందరూ వాళ్ళ వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు. మరో మార్గం నిర్వాహకుల సహాయంతో ఖాళీగా ఉన్న ఒక హాలును 50 పడకలతో సిద్ధం చేయించారు. వారి సొంత డబ్బులతో బెడ్లు ఏర్పాటు జరిగింది. ప్రభుత్వం వారితో మాట్లాడటం, చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో కలిసి జువైనల్ హోమ్ నుండి కొందరు పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి రక్షణ బాధ్యత చేపట్టడం, అడాప్ట్ చేసుకుని వారి చదువులు వగైరా ఖర్చులు ఆ వృద్ధులు స్వయంగా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆలోచన తనదే కాబట్టి ఓపెనింగ్ వరలక్ష్మి గారితో చేయిద్దామని నిర్ణయం తీసుకుని అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు. నెల రోజులు గడిచాయి. పిల్లలతో ఆడుకుంటున్న వరలక్ష్మి దగ్గరికొచ్చి ప్యూన్, అమ్మా మీ కొడుకు కోడలు వచ్చారమ్మా మిమ్మల్ని చూడటానికి అనే పిలుపు వచ్చింది. అనగానే ముఖంలో సంతోషం రెట్టింపైంది. ఇక్కడికి రమ్మని చెప్పండి అంది. ఉద్విగ్నతతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వరలక్ష్మికి మనవడు మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను చుట్టుకున్నారు. అయ్యో, తలంతా తడిచిపోయింది. వర్షం తగ్గాక రావచ్చు కదా బంగారు అంటూ తన చీర కొంగుతో తలను తుడుస్తూ అంది. కొడుకును దగ్గరకు రమ్మని ముద్దు పెట్టుకుంది. కోడలు తలని నిమిరింది. మాట్లాడుతున్నంతలోనే ఆశ్రమంలోని పిల్లలు నానమ్మ అంటూ కొందరు, అమ్మమ్మ అంటూ కొందరు వచ్చి తలా ఒక చెయ్యి పట్టుకొని లాక్కుపోసాగారు. ఒరేయ్ ఒరేయ్, నాకు నడవటం సరిగ్గా రాదు, కింద పడతానురా బడవ అంటూ వాళ్లలో కలిసిపోయింది. కొడుకు అక్కడ కాసేపు గడిపి తల్లిని చూస్తూ తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అమ్మ, నన్ను క్షమించు, ఇంటికెళ్దాం పదా. నీ మనవడు మనవరాలతో ఆడుకుంటూ నీకు నచ్చినట్లు ఉందువు గాని అన్నాడు. నన్ను కూడా క్షమించండి అత్తయ్య. మీ ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే క్షేమంగా ఉంటారని అనుకున్నాం, కానీ పిల్లలతో గడపటమే మీకు ఆరోగ్యమని గ్రహించలేకపోయాము అన్నారిద్దరు. రానానమ్మా అంటూ పిల్లలు లాగారు. వారి తలపై నిమురుతూ బంగారు కొండలరా మీరు, నా వరాల మూటలు. మీరు ప్రతివారం ఆడుకోవటానికి ఇక్కడికి రండి. అప్పుడప్పుడు చూసి వెళ్ళండి. ఇక్కడే నా ఆనందం దాగి ఉంది. ఒక నిర్ణయం జరిగిపోయింది. జీవితం ఆనందమయం చేసుకోవటానికి మరో మార్గం వెతుకుతున్నాను అంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.